గౌరవ సభ్యులందరికీ డైనింగ్ హాల్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒక రిక్వెస్ట్ ఏంటంటే భోజనం చేయదలసిన వాళ్ళు విడతలుగా వెళ్ళండి. సమావేశం మాత్రం కొనసాగుతుంది. అందుకే కొంతమంది వెళ్ళి వస్తూ ఉంటారు, కొనసాగుతుంది. సాయంత్రం వరకు సమావేశం ఉంటుంది కాబట్టి దయవించి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రావణ్ గారు థ్యాంక్ యూ స్పీకర్ సార్. ఈ సమావేశాల్లో బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అధ్యక్ష, 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడానికి ముందు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరించిన విధానాలు, గవర్నెన్స్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గత ప్రభుత్వం అనుసరించిన విధి విధానాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలు వివేకంతో గమనించి కాపాడగలిగేది సామర్థ్యం కలిగిన నాయకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమికి పెద్ద ఎత్తున మద్దతు పలికిన సంగతి మనందరికీ తెలుసు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి గారు చివరిగా ఒక మాట వాడారు. అది స్వామి వివేకానందుడి సూక్తి. మనం ఎలా ఉన్నామో దానికి మనమే బాధ్యులం. మనం ఇప్పుడు ఉన్నది మన గత చర్యల ఫలితమైతే భవిష్యత్తులో మనం ఏం కావాలనుకుంటున్నామో అది మన ప్రస్తుత చర్యల ద్వారా ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఎలా నడుచుకోవాలో మనం తెలుసుకోవాలి. ఇది చాలా చాలా గొప్ప సూక్తి. అది నిజ జీవితంలో కానీ ప్రస్తుతం ఉన్న మన రాష్ట్రం యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుని గత ప్రభుత్వం యొక్క వారసత్వంగా కొన్ని అంశాలు మనకు వచ్చినాయి అధ్యక్ష. అవేమంటే అవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే కొన్ని అంశాలు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద. అవి ఏంటో తెలుసుకోవాలి. గతం వల్ల జరిగిన నష్టాలని తెలుసుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యులుగాను రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ వేదికగా మన మీద ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా దుర్వినియోగం గురయ్యాయి. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టానురీతిగా ప్రభుత్వాన్ని నడపడం అనేది ఏదైతే ఉందో దానివల్ల వచ్చిన దుష్ఫలితాలు ఈరోజు మనం భరించాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఏ రకంగా ఉన్నాయంటే ఉదాహరణకి ఈరోజు మీరు ఇచ్చారు అధ్యక్ష, అకౌంటెంట్స్ ఎట్ ఎ గ్లాన్స్, పబ్లిక్ అకౌంట్స్ ఆడిటర్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ గారు ఇచ్చిన దానిలో ఉంది. ఇది ఒకసారి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పీడీ అకౌంట్స్ ఏదైతే ఉందో ఆ పీడీ అకౌంట్స్ మనీ మొత్తాన్ని కూడా పర్సనల్ లెడ్జర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని 70,866.8 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారు. 3 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ వాడటానికి అవకాశం లేకుండా చేశారు. ఇంకా మరో రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే బడ్జెట్తో సంబంధం లేకుండా అప్పులు చేయటం. బడ్జెట్లో ఏమి చూపించరు, ఎలాంటి వాతావరణం కూడా చెప్పరు, కానీ అప్పులు మాత్రం కార్పొరేషన్ల పేరు మీద. దుర్మార్గమైన అంశం ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బ్రేవరేజ్ కార్పొరేషన్ నుంచి 25 సంవత్సరాల దాకా దాదాపు 20-25 సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపామనే ఒక దురదృష్టకరమైన సంఘటన మనం గుర్తు తెచ్చుకోవాలి. గత ప్రభుత్వం ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు చేయడానికి కూడా సిఏజీ తప్పు పట్టిందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. తర్వాత చేసిన అప్పులకి అత్యధికమైన వడ్డీలు తీసుకురావడం, ఎక్కడ దొరికితే అప్పులు చేయటం, కేంద్ర ప్రభుత్వ నామ్స్ను వైలేట్ చేయటం, అప్పులకు తీసుకొస్తే ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ, దానికి ఒక లిమిట్ లేకుండా చేసుకురావడం. లోపభూయిష్టంగా ఉన్న ఎక్సైజు, శాండ్, మైనింగ్ వల్ల రాష్ట్రం యొక్క ఆదాయం నాశనం అయిపోయింది.
అంటే లోపభూయిష్టం అంటే శాండ్ ఎలా చేశారో మనందరికీ తెలుసు. శాండ్ని ఒక ఆదాయ వనరుగా, అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరుని వ్యక్తిగతంగా ఆలోచన చేసి ఆదాయ వనరుగా మైనింగ్ డిపార్ట్మెంట్, శాండ్ని కూడా పాలసీలు ఆ రకంగా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. అలాగే ఎక్సైజ్ పాలసీ, గవర్నమెంట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ షాపులు నడపదు, కానీ తయారీదారు, సరఫరాదారు, అమ్మకందారు, లబ్ధిదారు ప్రభుత్వం, ఈ మూడు అయితే ప్రభుత్వం చేసింది. కానీ లబ్ధిదారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అయ్యారు. ఈ రాష్ట్రం మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల ధనాన్ని, కొన్ని వేల కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయాన్ని ఆయన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తీసుకున్న సంగతి మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు చేయటం, తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ నుంచి వచ్చిన డబ్బులను కూడా దారి మళ్లించిన సంగతి కూడా మనందరం మర్చిపోకూడదని తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ దుష్ఫలితాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అంతేకాకుండా స్థానిక సంస్థలకి సంబంధించిన డబ్బులు ఏవైతే వచ్చినాయో కేంద్ర ప్రభుత్వం నుంచి రాని, లేదా గవర్నమెంట్ ఇవ్వాల్సి, స్థానిక సంస్థలకి గవర్నమెంట్ ఇవ్వాలి డిఫరెంట్ అకౌంట్స్ కింద, దాన్ని ఇవ్వకపోగా కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అన్నింటిని కూడా వాళ్ళు డైవర్షన్ చేసి ఎందుకు వాడారో కూడా తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి మన రాష్ట్రం ఇబ్బందులు పడింది. బిల్లులు చెల్లింపులు, ఇప్పటికేమో బకాయిలు ఉన్నాయి. బిల్లులు కొంతమందికి చెల్లించారు. ఎవరికి చెల్లించారంటే ఆయనకి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగా బిల్లులు చెల్లించారు. ఒక్క ఉదాహరణకి చేసుకుంటే దాదాపు ఉద్యోగస్తులకి పేరుకుపోయిన బకాయిలు దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఉన్నాయని మన ఆర్థిక మంత్రి గారేమో 21,000 కోట్లు అంటున్నారు. కానీ ఉద్యోగ వర్గాల్లో సెక్రటేరియట్లో చర్చనీయాంశం ఏంటంటే 23,000 కోట్ల రూపాయలు వాళ్ళు దాచుకున్న డబ్బులు, పిఎఫ్ డబ్బులు వాడుకోవటం, లీవ్ ఎన్కాచ్మెంట్ డబ్బులు వాడుకోవటం, ఇతర ఇన్సూరెన్స్ డబ్బులు వాడుకొని చేయటం వల్ల ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. అలాగే లాస్ట్కి గ్రోత్ ఇంజన్గా ఉండే ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇటువంటి అన్నిటినీ కూడా నిర్లక్ష్యం చేయటం, దానివల్ల ప్రతి ఒక్కరు కూడా మనం ఇబ్బందులు పడిపోతున్న సంగతిని కూడా తమ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఇక అనేక విషయాల్లో అవకతవకలు, ఏ పని చేసినా దానిలో ఒక కుంభకోణం కనిపించడం, తద్వారా ఎలా నడిపారంటే దీనికి ఒక బడ్జెట్ ఉంటుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవటానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఆ నియమ నిబంధనలకి నాకు వర్తించో, నేను ఒక ప్రైవేట్ కంపెనీ నడిపిస్తున్నాను, నా సొంత కంపెనీ నడిపిస్తున్నాను అనే ఒక ఆలోచన ధోరణితో ఆయన నడపడం చేత ఈ దుస్థితి వచ్చింది. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మన అందరి మీద వచ్చింది. అందుకోసమే దీన్ని ఎలా ఏం చేయాలనేది బడ్జెట్ స్పీచ్లో మంత్రి గారు చెప్పారు. మన స్ఫూర్తిదాయకంగా ఆలోచించాల్సిన అంశాన్ని కూడా మన మాటల్లో, మన ముఖ్యమంత్రి గారి మాటల్లోనే చెప్పారు. ప్రతి సంక్షోభాన్ని కృషితో, సృజనాత్మకతో, అంకిత భావంతో కృషి చేస్తే అవకాశంగా మార్చుకుని దీన్ని సరి చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెబుతుంటారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, మనం ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునే విధానంగా కృషి చేయాలి, అంకిత భావంతో పనిచేయాలని, అదే మనకి దశ నిర్దేశంగా మనం భావించి ఈరోజు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులోనే మరొక మాట ఉదహరించారు అధ్యక్ష. ఏమిటి దీని యొక్క బడ్జెట్ యొక్క ముఖ్యమైన అంశం అంటే, కౌటిల్యుడి మాటల గురించి కూడా ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే, ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలు లేకపోతే వర్తమానం, భవిష్యత్తు రెండు నాశనం అవుతాయి. ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలు చేయకపోతే దుష్ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అదేవిధంగా మనం కూడా అతనిలాగా వ్యవహరిస్తే మన భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ మాటల్ని ఈ సూక్తుల్ని మనం జాగ్రత్తగా గమనించుకొని రాష్ట్రాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆర్థిక
విషయాల పట్ల మనం జాగ్రత్తగా పనిచేయాలని ఆలోచన చెప్తూ దీన్ని అర్థం చేసుకోవడానికి కోసం దాదాపు 7 శ్వేతపత్రాలని ప్రకటించి ముందుకెళ్తా ఉన్నారు ప్రభుత్వం. అవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి. అయితే ఈ బడ్జెట్ కేటాయింపులను మనం ఒకసారి కూలంకషంగా నా మిత్రులు నా ముందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు కాబట్టి 2-3 విషయాలను నేను ప్రస్తావిస్తాను అధ్యక్ష. టోటల్ బడ్జెట్ కేటాయింపులు 2,94,427.25 కోట్లు. అందులో వ్యవసాయానికి 43,402 కోట్లు, సంక్షేమానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు మహిళా శిశు సంక్షేమానికి కేటాయించినది 73,722 కోట్లు. స్థానిక సంస్థలు అది పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ మున్సిపల్ శాఖ కానీ ఈ రెండింటికి సంబంధించిన పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ, పంచాయతీ గ్రామీణాభివృద్ధి సంస్థకి కలిపి 28,229 కోట్లు. వైద్య ఆరోగ్య శాఖకి 18,421 కోట్లు. ఉన్నత విద్య, పాఠశాల విద్య కలిపి 32,235. దానికి మరి స్కిల్ డెవలప్మెంట్ కూడా కలిపితే 33,450 కోట్ల రూపాయలు. జలవనరుల శాఖకి 16,705 కోట్లు. పోలీస్ శాఖ అంటే హోమ్ డిపార్ట్మెంట్కి దాదాపు 8,495 కోట్లు. గృహ నిర్మాణానికి 4,012 కోట్లు. R&Bకి 9,554 కోట్లు. అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి 3,125, ఎనర్జీ డిపార్ట్మెంట్కి 8,207 కోట్లు. ఇవన్నీ మనం ఒకసారి గమనించుకుంటే కొన్ని 2-3 అంశాలు మనం చూద్దాం అధ్యక్ష. సంక్షేమానికి దాదాపుగా 73,722 కోట్ల కేటాయింపుల్లో ఎవరెవరికి ఏంటనేది మనకు చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది నిర్లక్ష్యానికి గురైన వర్గాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ నిర్లక్ష్యానికి గురైన వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు. ఎస్సీల కోసం 27 పథకాలు రద్దు చేశారు అధ్యక్ష. 27 పథకాలు రద్దు చేసి ఆయన కేవలం బటన్ నొక్కే నేనేదో చేశాననే పేరు మీద పెద్ద మోసాన్ని చేశారు. అది మనం అందరం కూడా గమనించాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గమైన చర్య ఏమిటంటే ముఖ్యంగా అంబేద్కర్ గారి పేరు మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి దాన్ని మార్చి దాన్ని దుర్మార్గంగా ఆయన పేరు పెట్టుకున్నాడు. ఈ సంక్షేమానికి సంబంధించినంత వరకు మనం ఒక 2-3 అంశాలు అర్థం చేసుకుని నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. సంక్షేమంలో ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపీట వేసింది. ఎస్సీ ఎస్టీలకి మనం కేటాయించే కేటాయింపుల్లో ఖచ్చితంగా స్కాలర్షిప్లతో పాటు హాస్టల్ వ్యవస్థ మెరుగుపరచడంతో పాటు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద దాన్ని పునరుద్ధరించడం మరియు ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,400 కోట్లు, అలాగే 2024 నుంచి ఇప్పటి వరకు మొత్తం 15,218 రూపాయలు విడుదలయ్యాయి అధ్యక్ష. మైనార్టీల కోసం విదేశీ విద్య పథకం, ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం 208 కోట్లు, ఇమాములకి మౌజములకి 90 కోట్లు, గౌరవ వేతనం కోసం క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకి 2.4 కోట్లు, మైనార్టీ ఆర్థిక సంస్థకు 173 కోట్లు, పాస్టర్లకు గౌరవ వేతనం 29.4 కోట్లు, ఉర్దూ అకాడమీకి 3.6 కోట్లు, ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా ఆఖరిగా 2-3 అంశాలు అధ్యక్ష. రాజధాని లేని పరిస్థితి నుంచి మరి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడిచ్చిన పిలుపు మేరకు దాదాపు 33,500 ఎకరాల భూమిని అమరావతి రైతాంగం త్యాగం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు, రాష్ట్రానికి రాజధాని కావాలని. అంతేకాకుండా మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి ఇస్తే దాన్ని 3 ముక్కల పేరు మీద నాశనం చేయటమే కాకుండా ఈ ప్రాంతం మీద ప్రత్యేక ద్వేషాన్ని అభివృద్ధి చేసుకున్నారు.
దాన్ని ఇప్పుడు సరిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అధ్యక్ష. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇప్పుడు దాదాపు 15,000 కోట్ల రూపాయల రుణాన్ని సాధించడానికి ప్రపంచ బ్యాంకు ఇతర ఆర్థిక సంస్థల రుణాన్ని సాధించడానికి మరి ఏర్పాట్లన్నీ చేశారు. దాదాపు అది ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ అమరావతి చుట్టుపక్కల 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. సో ఈ రకంగా మనం అమరావతిని అభివృద్ధి చేసుకోవటం సరైన దిశగా ప్రభుత్వం నడపడానికి కూడా నడుస్తూ ఉంది అధ్యక్ష. ఇక స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు పంచాయతీరాజ్ సంస్థలకి జవజీవాలు తీసుకురావాలనే ఉప ముఖ్యమంత్రి గారి కృషి, ప్రభుత్వం చేసిన కృషిని అభినందన తెలియజేస్తూ దానికి బడ్జెట్ కేటాయింపులు సముచితంగా ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష, సర్పంచ్కి తెలియదు తన డబ్బులు ఏమైపోయినాయో గత ప్రభుత్వ హయాంలో. ఈ ప్రభుత్వం కేటాయింపులతో పాటు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటానికి ప్రత్యేకంగా కేటాయింపు చేసి సర్పంచ్ని గౌరవాన్ని నిలబెట్టింది. అంతేకాదు రాష్ట్రం మొత్తం ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి రాబోయే సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో ఏ పనులు చేపట్టాలనే ఒక ఆలోచన కూడా చేసిన సంగతిని గుర్తు చేస్తూ ఆఖరిగా అధ్యక్ష, రాష్ట్రానికి ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ముఖ్యంగా నడిపించేది వ్యవసాయదారులు అధ్యక్ష. రైతులకు కేటాయింపులు ఏ అంశాల్లో చేశారో కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి అధ్యక్ష. అన్నదాత సుఖీభావ కింద 63% ఈ రాష్ట్ర ప్రజలు వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. దానికి 43,400 కోట్లు కేటాయించారు. అంతేకాదు ఉన్న ప్రాజెక్టులు ఎందుకు వ్యవసాయం నాశనం అయిపోయింది అనేది కూడా సమీక్ష చేసుకోవాలి. వ్యవసాయానికి ఆధారం నీటికి సంబంధించినంత వరకు అనేక ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైపోయినాయి. నిర్లక్ష్యం అంటే ఏ స్థాయిలో అంటే అధ్యక్ష, ఇక్కడ మాకు పులిచింతల ప్రాజెక్టు ఉంది. పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఏ రకంగా దాన్ని బిగించిన వాతావరణం కూడా లేదా నాటి నీటిపారుదల శాఖ మంత్రి. అదేవిధంగా గుండ్లకమ్మ గేటు కూడా కొట్టుకుపోతే బిగించిన పరిస్థితి లేదు. అంటే మెయింటెనెన్స్ కూడా లేకుండా వ్యవసాయ రంగాన్ని దుర్వినియోగం చేశారు. ఒక నిమిషం అధ్యక్ష. అంతేకాకుండా అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది. ఎందుకు? నిర్వహణ లోపం వల్ల, అక్రమంగా ఇసుక తవ్వకాల వల్ల, వరద వస్తుందని హెచ్చరికలు చేసినా పట్టించుకొని పరిపాలన వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది. అలాగే ఇటువంటి పనులు వాళ్ళు చేయటం వల్ల మనకి వారసత్వంగా వచ్చి దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. దానికి సరైన దిశగా కేటాయింపులు చేశారు. అన్నదాత సుఖీభావ, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా, పిఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం కోసం డబ్బులు కేటాయించారు. పొలం పిలుస్తుందని, వడ్డీ లేని రుణాలని, అదేవిధంగా భూసార పరీక్షలు చేసి భూసార పరీక్షలకు సంబంధించిన సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వటం, వీటన్నిటికీ. అంతేకాకుండా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19 కాలంలో తమ దృష్టిలో తెలుసు, రైతు రథాల పేరు మీద ట్రాక్టర్లు ఇచ్చాం. రైతుకు అవసరమైన, వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు ఏదైతే ఉన్నాయో, నాగళ్ళు, గొర్రెలు కానీ లేకపోతే ఇతర పనిముట్లు, పవర్ స్పేయర్లు కానీ, ఇటువంటి పనిముట్లన్నింటినీ అందజేశాం. తిరిగి మరలా ఆ పథకాన్ని పునరుద్ధరణలో చేయటం చాలా సంతోషదాయకమని తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకోసం కేటాయింపులు సమతూకంగా ఉన్నాయి. రహదారుల అభివృద్ధికి కానీ, ఇండస్ట్రీస్ ఏర్పాటుకు కానీ, నూతనమైన ఇంధన పాలసీలు తీసుకురావడంలో కానీ అన్ని విషయాల్లో ఈ బడ్జెట్ చాలా సమతూకంగా ఉందని భావిస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.